నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. మావిగన్ గత 2 రోజులుగా వార్తా ఛానళ్లు, దినపత్రికలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇలా మాధ్యమం ఏదైనా సరే ఈ పదం విపరీతమైన ట్రెండింగ్ లో ఉంది. ఈ పదంలో ఉన్న ఆడ్ సౌండింగ్ మహిమో లేక రాజధాని విషయంలో వైఎస్ జగన్ మరోసారి తేనె తుట్టను కదిలించడం వల్ల తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ ప్రతిపాదనకు ఊహించని పబ్లిసిటీ లభించింది. జగన్ చేసిన ఈ కొత్త రాజధాని ప్రపోజల్ పై వస్తున్న విమర్శలు పాజిటివా లేక నెగిటివా అన్నది పక్కన పెడితే, ఒక్కసారిగా చర్చను తన వైపు తిప్పుకోవడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యాడన్నది స్పష్టంగా కనబడుతోంది. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో కీలకమైన బిల్లు పాస్ అయినప్పటికీ మీడియాలో దానికి దక్కాల్సిన ప్రాధాన్యత మాత్రం లభించలేదు. జగన్ విసిరిన మావిగన్ అస్త్రం అమరావతి బిల్లును పూర్తిగా ఓవర్టేక్ చేయడం ఇక్కడ గమనార్హం. నిజానికి అమరావతికి పార్లమెంటు ముద్ర పడ్డం అనేది కూటమి ప్రభుత్వానికి దక్కిన ఒక చారిత్రాత్మక విజయం. దశాబ్ద కాలపు అనిశ్చితికి తెరపడుతూ కేంద్రం ఆమోదం తెలపడం టీడీపీకి ఒక పెద్ద రిలీఫ్. కానీ సరిగ్గా అదే సమయంలో జగన్ వ్యూహాత్మకంగా మావిగన్ అనే కాన్సెప్ట్ ను తెర మీదికి తెచ్చి చర్చను మావిగన్ వైపుకు మళ్లించగలిగారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా మావిగన్ అనే పదంపై ఎన్ని ట్రోల్స్ వస్తున్నప్పటికీ జగన్ ప్రతిపాదించిన అంశం వెనుక ఒక బలమైన లాజికల్ పాయింట్ లేదు అని కొట్టిపారేయడానికి లేదు. ఇక గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం నగరాలను కలుపుతూ ఇప్పటికే ఉన్న హైవేల చుట్టూ రాజధానిని అభివృద్ధి చేయడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకొని వేగంగా సాధ్యమయ్యే ప్రక్రియ. అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి సరిగ్గా 12 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఆశించిన స్థాయిలో శాశ్వత నిర్మాణాలు జరగకపోవడం, అధికార కూటమి సైతం ఇప్పటికీ అమరావతి విషయంలో కాన్ఫిడెంట్ గా ప్రజలకు ఫలానా సమయంలో పూర్తి చేస్తాం, ఇది అసాధ్యం కాదు, సాధ్యమే అని చెప్పలేకపోతోంది. అంటే ప్రజల్లో అమరావతి పట్ల అనుమానాలకు టీడీపీ అవలంబిస్తున్న వైఖరి కూడా ఒక కారణం. ఇప్పుడు పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించిన క్షేత్రస్థాయిలో ఆ నగరం ఎప్పటికీ పూర్తవుతుందనే విషయంలో ఎవ్వరికి స్పష్టత లేదు. ప్రజలు అమరావతికి వ్యతిరేకం కాకపోవచ్చు, అలా అని రాష్ట్ర ప్రజలు అమరావతికి అనుకూలమని చెప్పడానికి కూడా వీల్లేదు. రాజధాని విషయంలో వారు కోరుకుంటున్నది కేవలం స్థిరత్వం, ఒక ప్రాక్టికల్లీ పాసిబుల్ రాజధాని. ఈ క్రమంలో జగన్ ప్రతిపాదించిన గ్రేటర్ సిటీ కాన్సెప్ట్ ను ప్రజలు పూర్తిగా విస్మరిస్తారు. 3 రాజధానుల మాదిరిగా ఒక జోక్గా తీసుకుంటారని అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మావిగన్ పై జగన్ కు పాజిటివిటీ వచ్చే అవకాశమే ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. రాజధాని నిర్మాణాలు, ఆఫీసులు మచిలీపట్నం లాంటి ప్రాంతాలకు తరలి వస్తే అక్కడ భూములు ధరలు పెరిగే అవకాశంతో పాటు వ్యాపారాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అమరావతి సిఆర్డీఏ పరిధిలోని జనాభా కేవలం 7 లక్షల వరకు మాత్రమే ఉంది. జగన్ చెప్తున్న మావిగన్ విస్తరించి ఉన్న ప్రాంతాల జనాభా మొత్తం కలుపుకుంటే 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక టీడీపీకి ఉన్న అత్యంత బలమైన ఆయుధం ఆ పార్టీ ప్రచార యంత్రాంగం. తమకున్న అన్ని మీడియా వనరులను ఏకం చేసి ప్రత్యర్థిపై ఏకధాటిన దాడి చేయడం, ప్రజల్లో జరిగే చర్చను ప్రచార వ్యవస్థల ద్వారా కంట్రోల్ చేయడం ఒక పదునైన రాజకీయ వ్యూహంగా టీడీపీ భావిస్తోంది. గత కొంతకాలంగా మెడికల్ కాలేజీల వివాదం, తిరుమల లడ్డు వ్యవహారం వంటి అంశాల్లో డిఫెన్స్ గేమ్ ఆడుతూ వచ్చిన టీడీపీకి జగన్ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అంది వచ్చిన అవకాశంగా మారాయి. ఎప్పట్లాగే జగన్ ఒక తుగ్లక్, ఆయనకు మందులు వాడాలి అంటూ ఎదురుదాడి చేస్తూ చర్చను సీరియస్ పాలిటిక్స్ నుండి కామెడీ ట్రోల్స్ వైపు మళ్లించడంలో టీడీపీ మరోసారి సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఇక్కడే టీడీపీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోంది. మావిగన్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కావచ్చు, కానీ అది రాజధానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ మోడల్ కూడా. టీడీపీ ఈ పేరును ఎంతగా ట్రోల్ చేస్తూ ప్రచారంలో ఉంచితే అంతగా ఆ పేరు వెనుక ఉన్న మోడల్ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుందనే విషయాన్ని వారు విస్మరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మావిగన్ మీద ఎన్ని జోకులు పేలుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లోని సామాన్య ప్రజలను జగన్ ఆలోచనలో పడేశారు అనేది ఇక్కడ అందరూ గుర్తెరగాల్సిన వాస్తవం. రాజకీయం అంటేనే ప్రజల నెరేటివ్ను మార్చడం,
టీడీపీ దాని వ్యక్తిగత విమర్శలకు పరిమితం చేయాలని చూస్తుంటే జగన్ దాన్ని ప్లాన్ బికి బ్రాండింగ్ గా మార్చుకుంటున్నారు. ట్రోలింగ్ వల్ల పేరైతే పాపులర్ అవుతోంది. ఆ పాపులారిటీని వాడుకొని జగన్ తన లాజిక్ ను ప్రజలకు వివరిస్తే అది టీడీపీకి రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యర్థి వేసే జోకులే తన ఐడియాకు ఉచిత ప్రచారంగా మారడం అనేది జగన్ వ్యూహంలో భాగమేమో అనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో నవ్వులాటగా కనిపిస్తున్న ఈ మావిగన్ మంత్రం రేపొద్దున క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ ఫలితాలను ఇస్తుందో చూడాల్సిన అంశమే. ఒక బలమైన మీడియా వ్యవస్థను ఎదుర్కోవడానికి జగన్ ఎంచుకున్న ఈ డ్రామాటిక్ టైటిల్ స్ట్రాటజీ ప్రస్తుతానికైతే అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఈ అంశంపై తాజాగా మంత్రి నారా లోకేష్ ను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆయన నుంచి వచ్చిన స్పందన బాడీ లాంగ్వేజ్ ఆసక్తికరంగా ఉంది. ఎప్పట్లాగే జగన్ ఒక రోడ్డు కూడా వేయలేదు, విశాఖలో ఒక కట్టడం కూడా కట్టలేదు అంటూ పాత విమర్శలతోనే లోకేష్ సరిపెట్టారు. మావిగన్ మోడల్ సాధ్యాసాధ్యాలు ఆర్థిక లెక్కల జోలికి పోవడం ఇక్కడ అంటే ఆ జోలికి పోకపోవడం ఇక్కడ గమనార్హం. సాధారణంగా జగన్ గురించి మాట్లాడేటప్పుడు లోకేష్ ముఖంలో ఒక వెటకార ధోరణి కనిపిస్తోంది. కానీ ఈ మావిగన్ ప్రస్తావన రాగానే ఆయనలో కొంత గంభీరత కనిపించడం చూస్తుంటే టీడీపీ శ్రేణులు ఈ ప్రతిపాదనను లోపల ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో అర్థమవుతుంది. మొదటి రోజు ప్రెస్ మీట్లు సోషల్ మీడియా ట్రోల్స్ తో హోరెత్తించిన టీడీపీ ఇప్పుడు కొత్త ఆలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ కొంత ఆలోచనలో పడినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరు మీద చేస్తున్న జోకులు ఒక ఎత్తు అయితే ఆ పేరు వెనుక ఉన్న అభివృద్ధి నమూనా ప్రజల్లోకి వెళ్ళడం మరొక ఎత్తు. మరోవైపు వైసీపీ మాత్రం ఈ విషయంలో చాలా ధీమాగా ఉంది. క్షేత్రస్థాయిలో తమకు పాజిటివిటీ బిల్డ్ అవుతోందని ఆ పార్టీ నేతలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం 2 లక్షల కోట్లతో రాజధాని కట్టగలదా? ఇది సాధ్యమా అనే ఒకే ఒక ప్రశ్న కేవలం జగన్ది మాత్రమే కాదు, అది ప్రతి సామాన్య పౌరుడిది కూడా. ఈ పాయింట్నే వైసీపీ ఇప్పుడు బలంగా వాడుకుంటోంది. 10,000 కోట్లతోనే ఒక ఆచరణాత్మక రాజధాని నిర్మించవచ్చని, అత్యధిక జనాభా నివసించే ఈ మావిగన్ ప్రాంతంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో 3 రాజధానుల అంశాన్ని ప్రచారం చేసినప్పుడు అనుసరించిన అప్రోచ్ వల్ల అమరావతిని అక్కడి రైతుల్ని తక్కువ చేసినట్లుగా ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు కూడా అమరావతిని ఒక శత్రు క్షేత్రంలా చూడకుండా ఇది అందరికీ మేలు చేసే ప్రతిపాదన అని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తేనే రాజకీయంగా ఆయనకి మేలు జరుగుతుంది. అమరావతి రైతులకు కూడా ఈ ప్లాన్ లో భాగస్వామ్యం కల్పిస్తూ వారికి భరోసా ఇవ్వగలిగితే ఈ మావిగన్ మంత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తున్న ఆ నిశ్శబ్ద గంభీరత వెనుక ఉన్న అసలు భయం కూడా ఇదే కావచ్చు. రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు లెక్కలు ఎప్పుడు అత్యంత కీలకం. ఈ కోణంలో చూస్తే జగన్ ప్రతిపాదించిన మావిగన్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి అమరావతి అనగానే అది కేవలం ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చే రాజధాని అనే ముద్ర పడిపోయింది. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ఆరోపణలు ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల ఆ విమర్శల వల్లే రాష్ట్ర ప్రజల నుండి దానికి ఆశించిన స్థాయిలో మూకుమ్మడి మద్దతు లభించలేదు. పైగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆచరణ సాధ్యం కాదని మేధావులు నిపుణులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అమరావతి కోర్ క్యాపిటల్ రీజియన్ జనాభా లెక్కలను గమనిస్తే అక్కడ ఒక నిర్దిష్ట సామాజిక వర్గం ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే జగన్ ఇప్పుడు తెర మీదకి తెచ్చిన మావిగన్ విస్తరించి ఉన్న గుంటూరు విజయవాడ మచిలీపట్నం ప్రాంతాల్లో పరిస్థితి వేరు. ఇక్కడ అనేక సామాజిక వర్గాల కలయిక ఉంది. ముఖ్యంగా కాపులు మరియు ఎస్సీ సామాజిక వర్గాల ఓటర్లు ఇక్కడ అత్యధికం. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే సజ్జల గుంటూరు విజయవాడ రాజధానిగా ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. కేవలం ఆ 2 నగరాలను ప్రతిపాదించిన జగన్ ఆశించిన రాజకీయ ప్రయోజనం దక్కేదేమో, కానీ కావాలనే ఆయన మచిలీపట్నాన్ని కూడా ఇందులో చేర్చినట్టుగా అర్థమవుతోంది. దీని ద్వారా ఆయన పరోక్షంగా ఇస్తున్న సంకేతం
ఏంటంటే ఇది ఒక సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న రాజధాని కాదు, అన్ని వర్గాలను కలుపుకొని ఏర్పాటు చేసే సమ్మిళిత రాజధాని అని అర్థం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తిని జగన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంచుదామని అనడం, క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులకు టీడీపీ నుండి ఇబ్బందులు ఎదురవ్వడం వంటి అంశాలు వారిని ఆలోచనలు పడేశాయి. ప్రభుత్వం రావడానికి మా పాత్ర ఉంది, కానీ ప్రభుత్వంలో మాకు తగిన ప్రాధాన్యత లేదు అనే అసహనం కాపు సామాజిక వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే అంబటి రాంబాబుపై జరిగిన దాడి తర్వాత వారిలో కొంత న్యూట్రాలిటీ తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఇప్పుడు కాపుల ప్రాబల్యం అత్యధికంగా ఉన్న మచిలీపట్నాన్ని గుంటూరు, విజయవాడలో కలపడం ద్వారా ఆ వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి జగన్ ఒక బలమైన ఎత్తుగడ వేశారని చెప్పవచ్చు. రాజధాని అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయనే భరోసా ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణాలను మార్చేయాలన్నది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తానికి మావిగన్ విషయంలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ ఈసారి డిఫెన్స్ లో పడకుండా తన ప్రతిపాదనను అత్యంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో జరిగే చర్చను పక్కన పెడితే క్షేత్ర స్థాయిలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సామాన్య ప్రజల్లో ఈ గ్రోత్ కారిడార్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇది తమకు రాజకీయంగా మరియు సామాజిక సమీకరణాల పరంగా భారీగా కలిసి వస్తుందని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. మొత్తానికి మావిగన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక బాంబ్ అనే చెప్పాలి.